మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో కౌంటింగ్ సెంటర్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎమ్మెల్సీ కోట ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ప్రధానంగా అయితే ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కానీ ప్రధానంగా అయితే కాంగ్రెస్ అభ్యర్థి అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మధ్య పోటీ నెలకొన్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్ చెప్పండి, ఎంతసేపట్లో గెలుపు ఎవరిది అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడిప్పుడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 1439 ఓట్లు ఏవైతే స్థానిక సంస్థల కోటాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అదేవిధంగా కౌన్సిలర్లకు ఓట్లు మొత్తం కలిపి 1439 ఓట్లు ఉండగా అందులో 1437 ఓట్లు నమోదయ్యాయి. అంటే కేవలం ఇద్దరు మాత్రమే ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. అది కూడా వారిద్దరు చనిపోవడంతో వారు అంటే ఆప్సెట్ గా నమోదైంది. అయితే మొత్తం 1437 ఓట్లు ఇక్కడ కౌంటింగ్ చేసేందుకు పూర్తిగా 5 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5 టేబుళ్లలో అంటే ప్రధానంగా మొత్తం 1437 ఓట్లలో మొదటగా 50 బండిల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ బండిల్స్ లో తర్వాత ఎక్కడైతే చెల్లని ఓట్లు ఉంటాయో చెల్లని ఓట్లను తీసేసిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే ముగ్గురు అభ్యర్థులు ఇక్కడ పోటీలో ఉన్నారు. మూడో అభ్యర్థి సుదర్శన్ రెడ్డి, ఆయన అంటే నామమాత్ర పోటీ కూడా ఇవ్వలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇద్దరి మధ్య పోటీ ఉన్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగానే విజేతను నిర్ణయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 1437 ఓట్లలో ఏదైతే కోట అంటే 50% ప్లస్ 1 ఓటు అధికంగా రావాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు అభ్యర్థుల మధ్యలో 50% ప్లస్ 1 ఓటు అంటే 716 ఓట్లు ఎవరికైతే వస్తాయో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఈ కోటాకు సంబంధించిన ఓట్లు రాని పక్షంలో మూడో అభ్యర్థిగా ఉండే సుదర్శన్ గౌడ్ కావచ్చు, మూడో అభ్యర్థి ఓట్లను తొలగించి అక్కడ అతను ఎలిమినేషన్ ప్రాసెస్ లో అతనికి పడ్డ రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ రెండవ ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను నిర్ణయిస్తారు. అలా కాని పక్షంలో కూడా అంటే రెండో అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేస్తూ అతని ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్లను తీసుకొని పూర్తిగా విజేతను ప్రకటించే అవకాశం ఉంది. అయితే పూర్తి ప్రక్రియ కేవలం ఒక 2 గంటల్లోనే కంప్లీట్ అయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 1437 ఓట్లను మాత్రమే లెక్కించాలి. దాంట్లో 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 5 టేబుళ్లు ఏర్పాటు చేసినందుకు చాలా తొందరగా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఇప్పటి నుంచి అంటే 11 గంటల లోపలనే అభ్యర్థి అంటే విజేత ఎవరు అనేది ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ పూర్తిగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు ఇక్కడ మోహరించారని చెప్పొచ్చు. దాదాపు 300 మంది పోలీసులు వివిధ అధికారాల్లో ఉండే పోలీసులందరూ ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. యామిని, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్. JCB